ఢిల్లీ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. దీంతో సరిహద్దు ప్రాంతం వద్ద నిరసనలు హోరెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పాదయాత్ర ఆందోళనకరంగా మారింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని రైతులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేపట్టారు. డిసెంబర్ 8న కూడా ఢిల్లీ వైపు రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే హర్యానా పోలీసులు వారిని శంభు సరిహద్దు వద్ద ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సరిహద్దు వద్ద రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నూట 1 మంది రైతుల బృందం శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు బయలుదేరింది. ఈ క్రమంలోనే రైతులను భద్రతా దళాలు అడ్డుకున్నారు. దీంతో రైతులు భద్రతా దళాల మధ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రైతులు గుర్తింపు కార్డులు చూపించాలని హర్యానా పోలీసులు కోరారు. 101 మంది రైతులు ఢిల్లీ వెళ్లేందుకు అభ్యంతరం లేదని, ఢిల్లీ వెళ్లే రైతులు కాకుండా ఎక్కువ మంది వెళ్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అనేక మంది రైతులు ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో శంభు సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల టియర్ గ్యాస్ కారణంగా 16 మంది రైతులు గాయపడ్డారని రైతు నేతలు చెబుతున్నారు. వారిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని అన్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణమాఫీ, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్లు, విద్యుత్ ఛార్జీల పెంపు, నిలుపుదల వంటి డిమాండ్లను రైతులు కోరుతున్నారు. దీంతో పాటు భూసేకరణ చట్టంలో మార్పులు, 2021 లఖింపూర్ కేరీ ఘటనలో మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలని, చర్చలు ప్రారంభించాలని రైతు నేతలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. పంజాబ్ భగవంత్ మాన్ ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వంతో కుమ్మక్కైందని ఈ సందర్భంగా రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంతేర్ అన్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ రావాలని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మరోవైపు కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన నిరసన 300 రోజులకు చేరుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్చలకు సిద్ధంగా లేదని పంతేర్ వెల్లడించారు. రైతుల నిరసన నేపథ్యంలో శంభు సరిహద్దు NH-44 వద్ద హర్యానా, పంజాబ్ పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. దీంతో పాటు అంబాలా జిల్లాలో BNSS సెక్షన్ 163 విధించారు పోలీసులు. ఈ ఉద్రిక్తతల నడుమ రైతు సంఘం నాయకులు సర్వన్ సింగ్ పంతేర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీ మార్చ్ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి చర్చల కోసం ఏదైనా ప్రతిపాదన వస్తే సోమవారం వరకు వేచి ఉంటామన్నారు. కేంద్రంలో తమకు ఎలాంటి విభేదాలు అక్కర్లేదని, ఢిల్లీ చలో కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు. మరి కేంద్రం నుంచి ఈలోపే ఏదైనా ప్రతిపాదన వస్తుందా లేదా అన్నది చూడాలి.